నమస్తే, వెల్కమ్ టు లియో. జనసేన ఆవిర్భావ దినోత్సవం అయితే ఆ రోజు జరిగినటువంటి ఒక నాగబాబు గారి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలి? అదిగాక దీని ఎన్నుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? దీని గురించి మనతో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జనసేన ఆవిర్భావ దినోత్సవం అట్టహాసంగా లక్షలాది మందితో నిజంగా బాహుబలి రేంజ్లో ఆ యొక్క ఈవెంట్ చూసాం. అదిగాక వాస్తవం చెప్పాలంటే పిఠాపురంలో ఉన్న స్థలం సరిపోలేదేమో అని చెప్పి అనుకోవాలి. వాస్తవంగా పిఠాపురంలో పెట్టాలి, ఎందుకంటే పిఠాపురం నుంచే గెలిచారు కాబట్టి అక్కడే పెట్టాలని అనుకున్నారు. కానీ లేదంటే వేదిక ఇంకా చాలా పెద్దది కావాల్సి వచ్చేదని చెప్పేసి అయితే మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ యొక్క నేపథ్యంలో నాగబాబు గారు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొంత వ్యతిరేక అర్థాలు అయితే తీస్తున్నారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో కూడా కొంత వ్యతిరేక అర్థాలు. దీన్ని అనుకున్న ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? జగన్ గారు మా పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎటువంటి పెద్ద కార్యక్రమం జరగలేదు. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని అక్కడే మేము ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకున్నాం. నేను కూడా స్టేజ్ మీద ఉన్న వ్యక్తులు నేను కూడా ఒకనే. ఆ రోజు లక్షలాది మంది, మీరు చెప్పినట్టు అసలు సభ ప్రాంగణం పక్కన పెట్టండి, మొత్తం హైవేలు మొత్తం జనం నిండిపోయారు. అంత అయితే ఈ ఈ క్రమంలో రకరకాలైనటువంటి ఉపన్యాసాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, దాన్ని విపరీతార్థాలు, మీరు ఇందా చెప్పినట్టు విపరీతార్థాలు, నానార్థాలు, గూఢార్థాలు రకరకాల తీసుకుంటా వెళ్ళి దాన్ని ఒక అవకాశంగా వైసీపీ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా కొన్ని వ్యాఖ్యల వలన మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయండి. గతంలో అంటే కొంచెం వెనక్కి వెళ్తే, గతంలో కూడా పిఠాపురం సీట్ అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ అదే జనసేన కేటాయించిందో, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్నటువంటి విషయం అనౌన్స్మెంట్ అయిందో, వర్మ గారి తాలూకు మనుషులు బయటకు వచ్చి ఆ రోజున టీడీపీ జెండాలు తగలపెట్టి ఆఫీసు ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అనరాని బూతులు అన్నీ మాట్లాడడం తెలుసు. అంటే కార్యకర్తలు మనోభావాలు అలా ఉంటాయి, టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా కొంచెం ప్రయాణం సాగిన తర్వాత కొంతమంది వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధులే మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమని కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడాలి, కొన్ని ఒకటి. తర్వాత డిప్యూటీ సీఎం అని చెప్పేసి కొన్ని నినాదాలు తీసుకొచ్చి ఒక రకమైన విధానం ఒకటి. అంటే ఇటువంటివన్నీ నేను ఏమంటానంటే ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఖచ్చితంగా వస్తాయి. అదే సందర్భంలో మీరు అన్న మాటకే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున నిలబెట్టాం అనే మాట మాట్లాడిన మూలనే చాలామంది వారు నిలబెట్టడం ఏంటి అనేటువంటిది ఒక విధానం వచ్చింది. ఇది మనమండగా చంద్రబాబు గారే అన్నారు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డాడు. ఆ రోజున రాజమండ్రి జైలుకి వచ్చి పరామర్శించి బయటకు వచ్చి కూటమిగా మేము కలిసి వెళ్తున్నాం అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పి ఆ రోజు అండగా నిలబడ్డాడు. లోకేష్ కూడా ధైర్యం చెప్పేసి పక్కన ఉన్నాడు ఆయన. అదే మాట భువనేశ్వర్ గారు కూడా పదే చెప్పడం చెప్పారేమే. అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు లాంటి వ్యక్తి ఆ దార్శనికత రాష్ట్రానికి అవసరం, ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు, నలిగిపోయాడు, ఆయనకి మనం అండగా నిలబడాలి, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మనకి ఇంకా చాలా ఉంది అనేటువంటి మాటలు కూడా అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి చంద్రబాబు గారి దార్శనికత, సైబరాబాద్ నిర్మాణం, ఆయన మీద జరిగిన బాంబు దాడులు ఆయన చొక్కా దులుపుకు మరీ బయటకు వచ్చాడు. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా అటువంటి వ్యక్తి రాష్ట్రానికి చాలా అవసరం అని చెప్పేసి మాట్లాడారు. ఇవన్నీ ఆయన చెప్పిందంతా మర్చిపోయి లాస్ట్లో ఏదో అంటారు చూసారా, ఒక వర్డ్ తీసుకుని ఆ వర్డ్నే పదే అంటే ఖచ్చితంగా దీనికి వెనక నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా మాకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చేవారండి. ఎటువంటి పరిస్థితుల్లో ఒక కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విధానంలో కొన్ని మాటలు మనోభావాలు దెబ్బతినేలాగా ఉంటాయి, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. నన్నే అన్నారు, నువ్వు కూటమిలోకి పార్టీలుగా కలిపేవు బాగానే ఉంది, 21 సీట్లు తీసుకోవడం ఏంటి, పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ వారు 100 తీసుకుని జనసేనకి 50 ఇచ్చి బీజేపీకి 25 ఇస్తే అది కదా పొత్తు అనేటువంటి మాటలు మాట్లాడారు. నాకు తెలుసు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఏంటో, విజయావకాశాలు ఎన్ని ఉన్నాయో. నా లక్ష్యం సీట్లు కాదు, నా లక్ష్యం వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను,
మళ్ళీ ఆ దుర్మార్గం అనే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. మనకు ఓట్లు సీట్ల కంటే ముందు రాష్ట్రం ముఖ్యం. తీసుకున్న ఈ తక్కువ తీసుకున్న 100% స్ట్రైక్ రేట్తో మనం గెలుచుకోవాలి. ఎక్కువ తీసుకుని మనం తక్కువ గెలుచుకుంటే అది మళ్ళీ అవతల బలం పెరుగుద్ది అనేటువంటి మాటలు మాట్లాడారు. మాట్లాడుతూ మాకు కూడా ఏమేంటంటే పొరపాటున కూడా ఇప్పుడు కూడా కూటమి పార్టీలు ఇతర పార్టీల మీద వ్యాఖ్యలు చేయొద్దు. చేస్తే మీరు ఎంత పార్టీకి లాయల్టీగా పనిచేసే వ్యక్తులైనా కూడా పక్కన పెట్టేస్తాను అనేటువంటి హెచ్చరిక చేశారు. మేము పదే అంటాం జగన్ గారు, నేను కూడా మాట్లాడతాను. మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 160 మంది అంటాను తప్ప 21 మంది మా జనసేన, 135 మంది వాళ్ళు తెలుగుదేశం అనే భావన రాదు మాకు. ఈ రోజున పార్టీ పరంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారని మేము గౌరవించుకుంటాం. కానీ ఒక రాష్ట్రంగా మేము ఆలోచించినప్పుడు మాకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2 కళ్ళుగా భావిస్తాం మేము. ఎందుకంటే వాళ్ళు ఒకరికొకళ్ళు అంత కలిసి ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒక అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి కలిసి ప్రయాణం చేస్తున్నారు. అంటే నేను అంటే ఇందా చెప్పిన ఉదాహరణలో కార్యకర్తల మనోభావాలు ఒక్కొక్క రకరకంగా ఒక్కొక్క వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం అది వచ్చినప్పుడు ఎంత వచ్చిందండి, ఎన్ని రకాలుగా వచ్చినాయి. అదేవిధంగా మొన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదని చెప్పేసి కొన్ని పత్రికల్లోని కొన్ని ఛానల్స్లో కూడా ఆయన ఏమో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని చెప్పి ఒక పత్రిక, లేదు ఈసారి కాదు రాజ్యసభ పంపిస్తారు అని చెప్పేసి ఇంకో రకరకాలుగా రాసినప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఏంటంది ఇవన్నీ కూడా దాటుకుని మనం ముందు వెళ్ళాలి. నేను ఇందాక చెప్పాను ఏమంటే మనది బలవంతపు పెళ్లి కాదు, లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. ఖచ్చితంగా మన ప్రయాణంలో ఒక మాట అనుకోవడాలు కొన్ని ఇబ్బందులు అవి ఉంటాయి. కానీ నేను ఈ మధ్యకాలం ఆర్టికల్ రాశాను జగన్ గారు, నేను ఆవేశం కాదు ఐకమత్యం కావాలి. ఎందుకంటే మనం చిన్న మాట మన కుటుంబం లాంటిదంటే మనది ఇంట్లో చిన్న మాట భార్యాభర్తలు మాట్లాడుకుని ఏదన్నా ఉంటే అది రోడ్డు ఎక్కితే ఏమవుద్దంటే బయటకు లోకువ. మనదా సుదీర్ఘ బంధం ఈ రోజుతో పోయేది కాదు. పదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 2 దశాబ్దాలు మన కూటమి కలిసే వెళ్తుంది, ఇలాగే వెళ్తుంది, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటువంటి మాట బహిరంగంగానే చెప్తున్నాడు ఆయన. ఎవరో ఇంకో పార్టీ అధ్యక్షుడు ఇంకొక వేరే పార్టీ అధ్యక్షుడిని నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఎవరో కోరుకోరు. కానీ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆయన అటువంటి మాట మాట్లాడారు. నేనేమన్నానంటే ఏదన్నా ఒక మాట వచ్చినప్పుడు ఆ మాట వెనకాల ఉంటే భావం ఏంటి, దానికి గూఢార్థాలు తీసేసి ఆయన చెప్పిన మంచి అంతా ఆయన పొగిడినంతా పక్కెట్టేశారు. ఆయన అన్నదానికి పెడితే దానివల్ల ఏమవుతుందంటే అవతలోడి చేతికి మనం ఆయుధంగా మారిపోతాం, అస్త్రంగా మారిపోతాం. నిజంగా నిన్న కూడా లోకేష్ గారు ఏదో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన కార్యక్రమం జరిగితే మా పవన్ అన్నది టీ గ్లాస్ లేదా అని మాట్లాడాడు. పవన్ అన్నానే మాట్లాడుతున్నాడు తప్ప ఎక్కడ కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడట్లా. అంటే వాళ్ళ బంధం ఏంటంటే మనకు అర్థమవుతుంది. కింద కార్యకర్తలకు కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, అట్టడుగున్న కార్యకర్తలు ప్రతి వాళ్ళకి తెలుసండి ఏ పరిస్థితుల్లో కూటమి ఏర్పడింది, ఎవరెవరు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో, ఎవరు తగ్గారు ఎవరు నెగ్గారు ఇవన్నీ చూసారు. కానీ మధ్య రకంగా కొంతమంది ఎర్నలిస్టుల పేర్లో కావచ్చు, ఎర్నలిస్టులు కొంతమంది కావచ్చు, అదేవిధంగా వైసీపీ పీడ్ ఆర్టిస్టులు కావచ్చు, ఏదో రకంగా కూటమిలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో చిన్నదాన్ని పెద్దదానిగా చిలపలుగా చేస్తారు. మీకు ఉదాహరణగా చెప్తున్నా, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకనొక ప్రధాన ఛానల్లో ఒక డిబేట్ పెడితే ఆ డిబేట్లో ఏమని పెట్టాడంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి సీనియర్ నాయకుడు గోరంట బుచ్చే చౌదరి గారు ట్వీట్ పెట్టి రెస్పాండ్ అయ్యారు అనేటువంటి మాటలు మాట్లాడారు. నిజంగా వాస్తవానికి కూటమి ఏర్పడక ముందు 2022 జూన్లో అప్పట్లో గోరంట్ల బుచ్చే చౌదరి గారు చేసినటువంటి ట్వీట్, దాన్ని వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే కింద డేట్ అది కట్ చేసి ఆ ముక్కను మాత్రం ట్రోల్ చేస్తే ఆ ట్రోల్లో ట్రాప్ వెళ్ళ పడ్డారు. నేను ఆ వ్యక్తికి మాట్లాడాను, ఆ హోస్ట్ పాప మంచి వ్యక్తే, సీనియర్ జర్నలిస్టే. ఎప్పుడో 2022లో పెట్టిన ట్వీట్ని పాపం ఈ రోజున బుచ్చే చౌదరి గారు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి అంటే మళ్ళీ ఈ కూటమిలో విచ్ఛిన్నమే కదా, ఇటువంటి తప్పు కదా అని చెప్పి అంటే నిజంగా నేను చూసుకోలేదని శ్రీనివాస్ గారు అన్నాడు ఆయన. అంటే ఈ విధంగా ట్రాప్ చేస్తారు. అదే రోజు గోరంట్ల బుచ్చే చౌదరి గారిది పుట్టినరోజు, నేను కూడా ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆయనకి తెలియదు అసలు. అటువంటిది ఆయనే ట్వీట్ చేశారు. అంటే ఈ రకంగా సోషల్ మీడియా యుగంలో ఏదో రకంగా కూటమి ప్రభుత్వం మధ్యన విచ్ఛిన్నం చేయాలంటే కార్యక్రమాలు జరుగుతాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, కొంతమంది నాయకులు అవసరార్థాలు కొన్ని ఉంటాయి, తెలిసి తెలియకుంటాయి, కొన్ని ఏదో ఫ్లోలో ఒక మాట వస్తూ ఉంటుంది. మనలో మనం ఒక కుటుంబంలో సర్దుకుని ముందుకు వెళ్ళకపోతే మాత్రం నష్టం రాష్ట్రానికి నష్టం. అది చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో కాదని నష్టం, రాష్ట్రానికి నష్టం, లాభం జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రలన్నీ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే ఎంత భయానక పరిస్థితుల్లోంచి బయటపడ్డాం మనం. అసలు మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే మొత్తం అసలు కుటుంబాలు వదిలేసి ఆంధ్రప్రదేశ్ దాటి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు, మన ఆస్తులు కూడా అక్కడ వదిలేసుకుని
అటువంటి పరిస్థితుల్లో మనం కూటమి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న పట్టించుకోవద్దు. ఇంకొకటి నాగబాబు గారు అన్న మాటకి, నాగబాబు గారు అక్కడ పిఠాపురం ప్రజల్ని ఒక పెద్ద చేసే అనేటువంటి ఉద్దేశంతో మమ్మల్ని అక్కడికి పంపించినప్పుడు, అంటే యాక్చువల్గా ఆయనకి అనకాపల్లి ఎంపీ అన్నారండి. తర్వాత ఆయన్ని సరే పొత్తులో భాగంగా బీజేపీ కలిగింది కాబట్టి వాళ్ళ అన్నయ్య గారిని పిఠాపురం చూసుకోమని పంపించారు. పంపించినప్పుడు అక్కడికి వచ్చి ఆయన చెప్పింది ఏంటి, నేను వచ్చిన తర్వాత ఆల్రెడీ అక్కడ ప్రజలు డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనేటువంటి బలమైనటువంటి ప్రజలందరూ డిసైడ్ అయ్యారు అనే మాటలు మాట్లాడతా, ఎవరైనా వ్యక్తులు నా వల్లే గెలుపు అంటే అది కర్మ అన్నాడు ఆయన. ఆ కర్మ అన్న పదాన్ని తీసుకెళ్ళి వర్మ గారికి అంటకట్టారు. అంటే ఒక ప్రాస కలిసింది కదా అని చెప్పేసి ఆ వ్యక్తిని తక్కువ చేయకూడదు మనం. నేనేమంటానంటే వర్మ గారికి టికెట్ రానప్పుడు రోడ్డు మీదకి వచ్చి నానా అలర చేసినప్పుడే చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఎక్కడ ఇబ్బంది ఏమంటారు మాట తోళ్ళ. వర్మ గారు ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, మీకు వారి కార్యకర్తలు ఇలా చేస్తున్నారు, మీరు కంట్రోల్ చేసుకోవాలి అనే మాట మాట్లాడాల. అంటే వాళ్ళకి తెలుసు ఏంటి ఏం జరుగుతున్నది, అది మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటా ఉంటాయి. ఈయనే ఉన్నారు నాగబాబు గారితో నేను కూడా ఫంక్షన్ అయిన తర్వాత రోజున ఒక ప్రైవేట్ ఫంక్షన్ అటెండ్ అయ్యాం. ఎందుకు సార్ మీరు ఆ వ్యాఖ్య చేయవలసి వచ్చింది ఏంటంటే, ఆయన ఏమంటే పిఠాపురాన్ని నాకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత నామినేషన్ మాత్రమే ఆయన వేసాడు, బాధ్యత అంతా ఇనిమే పెట్టారు కదా. నేను ప్రతి మీటింగ్కి కూడా వర్మ గారిని కలుపుకుంటా వెళ్ళాం. వర్మ గారు కూడా మేము ఒక డిజైన్ చేసుకుని పలానా చోటకి ఈరోజు పలానా చోటకి వెళ్ళాలని డిజైన్ చేసుకున్న తర్వాత పొద్దున వర్మ గారు వచ్చి ముందు పెట్టేవాళ్ళం, ఇదిగోండి ఈరోజు ఈ ప్రయాణం ఇలా చేయాలనుకుంటే ఆయన చూసి ఇలా కాదండి ఇలా వెళ్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ రూట్ మ్యాప్ మార్చి కూడా అయినా అనుభవం ఉన్నటువంటి ఆ వర్మ గారి సలహా తీసుకుని ఆయన చెప్పినట్టుగా చేసేవాళ్ళం. ఆయన ఆధ్వర్యంలోనే లోకల్గా ఉన్నటువంటి మీటింగ్స్ కమ్యూనిటీ మీటింగ్స్ కావచ్చు, వివిధ వర్గాలతో మీటింగ్స్ కావచ్చు, అన్నిటికీ కూడా పక్కన పెట్టుకుని ఆయనతోటే చేసుకుంటారు. ఆయన కూడా ఒకనొక సందర్భంలో వర్మ గారు చాలా విచిత్రమైనటువంటి వాతావరణంలో జరిగిందంటే ఎన్నిక, ఎక్కడి నుంచి వెస్ట్ జర్మనీ నుంచి అమెరికా నుంచి వచ్చి ఓట్లేశారని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఊర్లు తీసుకునే వాళ్ళు వాళ్ళే. వర్మ గారికి కూడా ఇటువంటి అనుమానం లేదు. మొన్న కూడా నాదిల మనోహర్ గారు చెప్పారు, ఖచ్చితంగా వర్మ గారు చాలా సీనియర్ నాయకుడైనా ఆయనకు కూడా ఇది మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఉన్నటువంటి సమీకరణాల దృష్ట్యా మనం ఎమ్మెల్సీ ఇవ్వలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మంచి పదవి ఇస్తారని చెప్పి మేము కూడా ఆయనకు మంచి పదవి రావాలని ఆశిస్తున్నాం. నేనంటుంది ఇటువంటి ప్రయాణంలో కొంతమంది కావాలని నాయకులు దృష్టిలో పెట్టాలని స్టిల్ తెలుగుదేశం కావచ్చు, జనసేనలో కావచ్చు, తెలుగుదేశం ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటారు, ఖచ్చితంగా నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడతారు. అదేవిధంగా జనసేనలో ఉండేమంటారు, కరెక్టే మా మాట్లాడేది కరెక్టే అని ఇంకో రకంగా వెళ్తారు. ఏమంటుంది ఈ మనస్పర్ధల వల్ల ఏమవుతుందంటే మన ఐక్యత విచ్ఛిన్నం అవుద్ది. మనం ఎక్కడ సమయంతో మనం ముందుకెళ్ళాలి, అవతల వాడి చేతిలో మనం ఆయుధంగా మారకూడదు. నేను ఇంకొకటి కూడా చెప్తున్నానండి, ఈ రోజున చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కృష్ణార్జులు అంటూ ఉంటాను. అనేక సందర్భాలు వాళ్ళకు కలిసి మాట్లాడుకోకుండా చంద్రబాబు గారి ఆలోచనల నుంచి చంద్రబాబు గారి సలహాలతోటి రాకుండా పవన్ కళ్యాణ్ గారి నోట మాట రాదు. అంటే అంటే పార్టీల వ్యవహారాలు వేరే, అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి, కూటమి రాజకీయాలకు సంబంధించి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది పెట్టేలాగా, పవన్ కళ్యాణ్ గారికి ఒత్తిడి తెచ్చేలాగా నాగబాబు గారు మాట్లాడ్డాం. అంటే ఈ నాగబాబు గారు మా తమ్ముడు అండి, ఆయన మా పార్టీ అధ్యక్షులు వారే అంటాడు ఆయన. అంటే ప్రతిదానికి ఒక నిగూఢ అర్థాలు ఉంటాయి, కానీ దాన్ని మనం నానార్థాల కింద రకరకాలుగా తీసేసుకుని మనం పెద్ద చేసుకుంటూ వెళ్తే దాన్నే హైలైట్ చేసి వైసీపీ వాళ్ళు రకరకాలుగా దాన్ని చెప్పినట్టు బుచ్చ చౌదరి గారు ఎలా అయితే కట్ చేసి ట్రోల్ చేశారో ఆ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మనసులో ఎటువంటి మనస్పర్ధలు లేవు. మనం కింద నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలను విడివిడిగా చూడొద్దు. మనం అందరం కూడా కూటమి పార్టీలు, కూటమి ఇప్పుడు పదవులు వస్తే మీరు ఎక్కువ తక్కువ పంచుకుంటున్నాం అంతే కదండి. అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా సమానంగా, లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ, ఎక్కడ తగ్గుతున్నాం, ఎక్కడ వాళ్ళ మంచి అవకాశాలను బట్టి మనం ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసేటప్పుడు ఇటువంటి మనస్పర్ధలు. ఏంటంటే 6 లేన్ రోడ్డు ఉంటుందండి హైదరాబాద్ నుంచి విజయవాడ. 6 లేన్ రోడ్డు ఉంది కదా అని చెప్పేసి బ్రేక్ మీద కాలేకుండా మనం ప్రయాణం చేయగలమా? ఖచ్చితంగా ఒకసారి బ్రేక్ వేయాలి, ఒకసారి స్పీడ్ బ్రేక్లు వస్తాయి, లేకపోతే సిగ్నల్స్ పడతా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ మన లక్ష్యం ఏంటి? విజయవాడ వెళ్ళడం. ఆ లక్ష్యాన్ని చేరుకునే దశలో మన ప్రయాణంలో ఎటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చినా ప్రయాణం చేయాలి. కానీ ప్రయాణం చేయను అంటే నీ లక్ష్యం నెరవేరదు. నేను చాలా లోతుగా ఆలోచించి చెప్తున్నా. పొరపాటు ఇటువంటి మాటలు భవిష్యత్తులో కూడా రావచ్చు.
కానీ దానికి ఎటువంటి వేరే అర్థాలు వేరే మనస్పర్ధలు ఏమీ లేవు నాయకుల మధ్యలో. వాళ్ళు చక్కగా ప్రయాణం చేస్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు. మరో 2 దశాబ్దాలు కలిసి ఎలా ఉండాలనుకుంటున్నారు, మరో 10 సంవత్సరాలు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో అత్యుత్సాహంతోటో లేకపోతే కొంతమంది వ్యాఖ్యలు, కొంతమంది తెలిసి తెలియక, కొంతమంది లేకపోతే ఒక సర్కాస్టిక్గా, నాగబాబు గారు చెప్పాడు నేను ఏదో సర్కాస్టిక్గా మాట్లాడితే తీసుకెళ్ళి అతను పెడతారేంటంటే అతని స్థాయి తగ్గిస్తున్నారా అని పెంచుతున్నారా వీళ్ళు? కర్మ అనే పదాన్ని వర్మగారికి అంటగట్టి వర్మగారి స్థాయిని వాళ్ళు తగ్గిస్తున్నారేంటండి? ఆయన మేము ఎంత గౌరవించి మేము పక్కన పెట్టుకుంటున్నాం. ఏదైనా పిఠాపురానికి సంబంధించి ఏదైనా సలహా కావాలంటే ఆయన అడుగుతాం. ఈ రోజుకి మాకు ఎటువంటిది ఇబ్బంది లేదే. ఎందుకు మరి మీరు వివరణ ఇవ్వచ్చు కదా అని కూడా అడిగారు. మళ్ళీ నేను వివరణ ఇస్తే ఇంకోలా వెళ్తుంది అది, దీన్ని అలా వదిలేయడమే. ఎందుకంటే నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకు తెలుసు, అదేవిధంగా అసలైన వర్మగారికి తెలుసు నాగబాబు గారు అనే వ్యక్తి మనసులో ఒక మాట పైకి మాట్లాడే వ్యక్తి కాదు. చాలా సరదాగా సర్కాస్టిక్గా మాట్లాడాడు ఆయన. ఆ సర్కాసిజంలో ఆయనకి అంటగడుతున్నారు తప్ప ఆయనకి మాత్రం ఏ ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇప్పటికీ చిల్లు మాట్లాడుకుంటున్నారు. కార్యకర్తలు ఏదో అత్యుత్సాహం చూపిస్తున్నారు. కానీ నేనేమంటానంటే అండి ఇవన్నీ కాదు. ఇంకో మాట చెప్తాను, జగన్ గారు చంద్రబాబు గారి చేతిలో పాశుపతాస్త్రం పవన్ కళ్యాణ్. అటువంటి ఆయుధాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా వినియోగించుకోవాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కవచకుండలాలు ఏమన్నా ఉన్నాయంటే చంద్రబాబు గారు ఆ కవచకుండలాన్ని ఎలా కాపాడుకోవాలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. వీళ్ళ బంధాన్ని ఎవ్వరూ చెరపలేరు. నేనేమంటున్నానంటే కొన్ని పొరపచ్చాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కింద లోకల్ బాడీస్ ఉంటాయి చూసారా, వాటిల్లో కూడా నామినేషన్ పోస్టులు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయినాయి, మాకు ఇవ్వట్లేదు, ఇటువంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రయాణాలు ఏమవుతుంటే అన్ని తెలుగుదేశం వాళ్ళు పట్టిపోతున్నారు ఒక చోట ఏమో మాకు బలం ఉంది కదా మాకు ఇవ్వాలి కదా అని చెప్పి వీళ్ళు ఈ రకరకాల పొరపచ్చాలంటే అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా అవ్వాలి. నేను ఇందాక చెప్పినట్టు మనది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్, సుదీర్ఘంగా ప్రయాణం చేయాలనుకుంటున్నాం. మనం ఏదన్నా ఉంటే 4 గోళ్ల మధ్యన మనం చర్చించుకోవాలి, తిట్టుకోవాలి, ఏదైనా చేసుకోవాలి తప్ప రోడ్డు ఎక్కితే మాత్రం అది మనకి నష్టమే కాకుండా రాష్ట్రానికే నష్టం, రాక్షసుడైనటువంటి ఆ పార్టీకి నష్టం. వాళ్ళని తీసుకెళ్ళి మనం బంగారు పల్లెలు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుద్ది. అప్పుడు నిజంగా అది జరిగితే మాత్రం ఆ తప్పు ప్రజలది కాదు, మందే అవుద్ది. ఖచ్చితంగా ఏమంటున్నానంటే వివిధ మనస్తత్వాలు, వివిధ ఎజెండాలు, రకరకాల 3 పార్టీలు అంటే 3 రకాలైనటువంటి అభిప్రాయాలు, 3 రకాల ఎజెండాలు ఉంటాయి, జెండాలు వేరేగా ఉంటాయి, అభిప్రాయాలు వేరేగా ఉంటాయి, ఆలోచనలు వేరేగా ఉంటాయి. కానీ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చేసుకుంటే వెళ్ళాలి తప్ప అత్యుత్సాహం చూపిస్తే మాత్రం మనమే రోడ్డు మీద పడతాం. ఇదే కావాలని కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ చేతిలో మనం ఆయుధంగా మారకూడదు, వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఏదన్నా ఉంటే మేమే తిట్టుకుంటాం, మధ్యలో నువ్వు రా అన్నా ఉంటే అటు అయిపోద్ది కదండి. ఇద్దరి మధ్యన స్నేహితులు కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, మీ ఆయన ఇలా అన్నాడు కదా అని చెప్పేసి ఆవిడ్ని నీ భార్య ఇటువంటిది కదా అంటే నువ్వెవడరా మధ్యలో వచ్చి చెప్పడానికి మేము 1,90,000 పడతాం అన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర ఆ బంధాన్ని చెడగొట్టడానికి ఎవడో ప్రయత్నం చేయడు. మనం అటువంటి ప్రయత్నమే చేయాలి. ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం. మన నాయకులు కలిసి ప్రయాణం చేస్తున్నారు, దీన్ని కావాలని కొంతమంది నాగబాబు గారిని ఇలాగా నీ స్థాయి అలాగని, పవన్ కళ్యాణ్ గారిని ఇలాగా అని, అదేవిధంగా ఇటు నుంచేమో చంద్రబాబు గారిని ఏమో మేము లేకపోతే నువ్వెక్కడ అని ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళంతా ట్రాప్, అది ఆ ట్రాప్లో మనం పడొద్దు. వాళ్ళు అద్భుతమైనటువంటి కలయికతో ప్రయాణం చేస్తున్నారు. మనం కూడా ఆ విధంగా మన నాయకులు అడుగుజాడలో నడిస్తే ఇటువంటి చిన్నగా కనబడతాయి. నేను ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అన్న చిన్న ఓడి పుచ్చుకుంటారు తప్ప తర్వాత చంద్రబాబు గారి గురించి ఆయన చెప్పిన గొప్పతనం అంతా ఎందుకు మర్చిపోతున్నారు? అదేవిధంగా మరో 2 దశాబ్దాల ప్రయాణం గురించి మాట్లాడే నాగబాబు గారిని మర్చిపోయి ఆయన అన్న లాస్ట్ చిన్న మొక్కను పట్టుకుని దాన్ని పదే ఎందుకు అలా అన్వయిస్తున్నారు? ఖచ్చితంగా ఇటువంటిది అనవసరం. ఇవన్నీ తవ్వుతావుద్దంటే గతాన్ని తవ్వుతారు వీళ్ళు. గతంలో మీరు ఎలా చేయలేదా, మీరు ఎలా అవమానించలేదా అని వీళ్ళు, వాళ్ళ కౌంటర్గా మళ్ళీ వీళ్ళు. ఈ ఏమవుద్దంటే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ఒక విధమైనటువంటి ఏంటంటే ఫేక్ ఐడీస్ తోటి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ప్రయాణం చేసి వాళ్ళు చేశారు. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వద్దని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారో, చాలా సమిష్టిగా చేస్తున్నారో, రాష్ట్రం బాగు గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకుండా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మన నాయకులకి మనం బలం అవద్దు తప్ప బలహీనత కాకూడదు. ఆ విధంగానే మనం ప్రయాణం చేద్దామని నా కోరిక. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏపీలో మాత్రం ఏదైతే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి బంధం ఇప్పట్లో విడదీరాలేంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.